సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 2 అనమాట. సో చెప్తున్నాగా ఈ ఎపిసోడ్లో ఎలాగోలా ఐరన్ ఆర్మర్ తెచ్చుకోవాల్సిందే మనం. ఖచ్చితంగా ఫుల్ అప్గ్రేడ్ అవ్వాలి ఐరన్కి. ట్రై చేద్దాం అవడానికి, అవుతాం సరదాగా. సో నిన్నైతే ఇక్కడ ఆపేసాం అనమాట. సో నైట్ అయిపోయింది, స్లీప్ వేసేద్దాం. సో ఇంకా ఎవరైతే ఫస్ట్ ఎపిసోడ్ చూడలేదో చూడండి, లేకపోతే అర్థం కాదు మీకు ఏం జరుగుతుందో మొత్తం అనేది. సో ఆగండి, ఇక్కడ వెయిట్ ఉంది, ఫుడ్ ఉంది, మొత్తం చాలా చెట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హేబుల్స్ కావాలి. ఇది ఉంటే బ్రెడ్ వచ్చింది మనకి. పదండి త్వరగా. సో ఇక్కడ ఉన్న హేబెల్స్ అన్నీ లేపేద్దాం, మొత్తం మందే ఫుడ్. సో హేబెల్స్ అన్నీ లేపేసిన తర్వాత ఏదో వస్తా. ఏంటో జాంబీ ఇంకా అక్కడ ఉంది. సో చుట్టుపక్కల ఉన్న హేబెల్స్ అన్నీ అంతా లేపేసాం అనమాట. సో మన భైరవాన్ని అండి మన బంటిని అయితే దీని లోపల అయితే వేసామన్నమాట. సో పెడతాం మన బంటి కాడికి కూడా మంచి పేరు, నేమ్ ట్యాగ్ వేసి గట్టిగా అదిరిపోవాలి మనోడి పేరు వెంటనే. సో ఇప్పుడు మనం కేవ్స్ కోసం ఎతకాలి. కేవ్స్ కోసమే కేవ్స్ కోసమే. స్టాక్ 2 స్టాక్స్, 3 స్టాక్స్, 4 స్టాక్స్, 5 స్టాక్స్, 6 స్టాక్స్ అండ్ 7.5. ఏంద్రీ ఇది అంతే ఉంది పొట్టది. సో ఇప్పుడు ఎంత బ్రెడ్ వస్తే అంత బ్రెడ్ గైస్, సూపర్. ఇంకా మనకు ఫుడ్కి తక్కువే లేదు, ఎంతైతే అంత బ్రెడ్. తొందరగా అవ్వాలి. స్పీడ్గా. ఇంకా ఎంత బ్రెడ్ వచ్చిందంటే ఇంకా మనకు ఫుడ్కి అసలు బాధే లేదు గైస్. నైస్ సెట్. ఇంకేదైనా 2 బ్రెడ్ అట్లా తినడమే, హంగర్ విరిగిపోద్ది. నైస్. ఇంకా మన భైరవగాన్ని భైరవ అని వస్తుందండి. నాకు ఏదో సినిమా చూశాను గైస్ నేను రాత్రి. అదేంటి, అరే షేర్ ఖాన్ మళ్ళీ పుడతావరా భైరవ అని వచ్చిద్దే, ఆ సినిమా చూశాను గైస్ నేను. సో ఇంకా అప్పటి నుండి ఇంకా అదే అలవాటు అవుతుంది, భైరవ అని. మన భైరవ రావట్లేదా బయటికి దూకే, ఇది పద్ధతి. సో ఎప్పుడు చుట్టుపక్కల కావాల్సిన కేవ్స్ కానీ కొండలు కానీ ఎత్తాలి మనం, అప్పుడు కానీ మనకి ఎగిరిచ్చి గాల్లోకి. కేవా, ఎస్ కేవ్, ఇదైతే కేవ్ అనమాట. సో కేవ్ దగ్గరలోనే ఉంది కాబట్టి మన భైరవాన్ని లోపల వదిలేద్దాం. సారీ భైరవ. సో మన భైరవగాడిని అయితే లోపలే పడేద్దాం, మనం మాత్రం బయటకు వెళ్ళిపోదాం. భైరవ కోసం మనం త్యాగం చేయాలి. మరి ఎక్కడ ఉందిలేండి, ఎంత దూరమో లేదు కేవ్. ఎక్కువ దూరం ఉంటే మన భైరవాన్ని తీసుకెళ్ళచ్చు. చీ భైరవ అని వస్తుంది పద్దాక నోట్లో అండి మన బంటి గాన్ని పట్టుకుని. అనవసరంగా చూశాను కలిసి నేను ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు సరైన టైంకి. వామ్మో చాలా పెద్ద కేవేరు, ఐరన్ గట్టిగానే ఉండేటట్టుంది. ఓకే కాపర్ అయితే ఉంది ఇక్కడ. ఐ నీడ్ ఐరన్, నాట్ కాపర్, నాట్ కోల్, నాట్ చెదారం. జస్ట్ ఐ వాంట్ ఐరన్. ఐ విల్ టేక్ ఐరన్ అండ్ గో అవుట్. ఏంది గైస్ ఇక్కడ నుండి ఒక్క ఐరన్ మొక్క కూడా కనబడట్లా నాకు. పోనీ ఒక్క ఐరన్ దొరికినా సంతోషిస్తా గైస్. హలో పన్నెండు ఒక్క ఐరన్ కూడా కనబడట్లేదు గైస్. ఇంకా లోపలికి వెళ్ళి రిస్కే.
లోపలికి వెళ్ళామంటే ఇంకా అంతే సంగతులు. స్కెల్టన్లు అవి ఉంటే వాటితో ఇంకా కొట్టించుకోవడమే. అందుకే నేను వెళ్ళడం ఎందుకు. ఐరన్ దొరికిందా మంచిగా? దొరకలేదులేండి. ఉంది. సో ఇంకెక్కడైనా అయ్యో సారీ ఫ్రెండ్స్, పడిపోయా. ఎప్పుడైనా మెల్లగా నిదానంగా ఆచితూచి అడిగేసుకుంటూ పైకి ఎక్కాలి. వావ్ నైస్, భలే ఉంది అది. చూపుతాడా? ఓ ఇది మన విలేజ్ దగ్గరలోనే ఉంది. ఇది భలే ఉంది రౌండ్గా మధ్యలో. సో మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అవర్ గోల్ ఈస్ టు ఫైండ్ ఐరన్ ఇన్ టుడే ఎపిసోడ్. సో ఇక నాకు ఏవో కనబడితే చెప్తానులేండి. సో ఇక్కడైతే డెడ్ ఎండ్ అయితే పడిపోయింది అన్నమాట. లేవు కేవ్స్ అసలు దగ్గరలో. ఒక్క కేవ్ కూడా లేదు. సో ఇంకెందుకు తిరిగి వెనక్కి వెళ్ళి బాబు. చూడండి భలే ఉంది. ఓన్లీ ఒక్కొక్క చోట స్నో ఉంది, ఇంకెక్కడ లేదు. ఇవ్వండి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మన విలేజ్. అవ్వండి కనపడుతుందా? అవ్వండి. నాకెందుకో ఐరన్ మన చుట్టుపక్కల ఉన్నట్టు అనిపిస్తుంది. మన చుట్టుపక్కలే, దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అయినా నేను ఐరన్ గోళమని చంపనులే. ఎందుకు? ఆడుంటే మనకైనా కొద్ది గొప్ప సహాయం చేస్తాడు. ఎందుకో మన దగ్గరలో ఒక పెద్ద కేవ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉండదు, అలా అనిపిస్తుందండి. తేడా వచ్చే దారిలోనే అక్కడ కేవ్. ఏంటి ఇది? కేవేనా ఫ్రెండ్స్ ఇది? సో ఆడిపెట్టుకో చెప్తా. కత్తితో ఆడిచ్చేస్తా. కేవేనా ఫ్రెండ్స్ ఇది? నాకు ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. ఆగండి టార్చ్ చేసి తెచ్చుకున్నా, ఎందుకైనా మంచిది. ఇప్పుడే లోపల స్కెల్టన్ బాబాయ్ సౌండ్లు వచ్చేస్తున్నాయి. ఆగండి మంచిగా ఒక ఇంట్లో మన లూట్ అంతా వేసుకొని విలేజ్గా ఉన్న టార్చులు తీసుకొని ఎంజాయ్ పండుగ. ఒక చెస్ట్ చూసుకోవాలి. ఆగండి ఇక్కడ టార్చ్ ఉంది మందే. పైకి ఎక్కు నాన్న. అసలు ఇంట్లో చెస్టే లేదు. అబ్బా అప్పుడే నైట్ అయిపోతుందా? వాటర్ అయ్యు. హలో ఎగురు బాయ్. సారీ ఫ్రెండ్స్ నన్ను ఎగరలేయడం అన్నాడు. ఇప్పటికీ యాక్స్ అయితే చేసుకోవాలా? నేను చేసుకుంటే అప్పుడు చూద్దాం. ఇక్కడ ఉంది వేస్ట్. అబ్బా మంచిగా బ్రెడ్ ఉందిగా అక్కడ. కలెక్ట్ అవ్వ పూర్తిగా. నైస్, భలే అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడే అనమాట మన ఐటమ్స్ అన్నీ పెట్టేద్దాం. బ్రెడ్ 64 ఉంచుకున్నాం, మంచిది. ఈ శాప్లింగ్ వదిలేద్దాం, ఏదో వదిలేద్దాం. ఆగండి, రీస్పాన్ పాయింట్ ఎక్కడ వేసేసుకున్నాం. జస్ట్ ఫర్ ఎక్కడికే, పర్మనెంట్ ఏం కాదు. ఒకవేళ చచ్చిపోతే మన లూట్ అంతా ఖతం అయిపోయింది. మెయిన్ ఐరన్ గైస్. ఫర్నెస్, క్రాఫ్టింగ్ టేబుల్, ఇది కోల్తో పని లేదు, దీంతో పని లేదు, బ్రెడ్తో పని లేదు, దీంతో పని లేదు. ఈ మటన్ ఎందుకు? ఈ 5 బ్రెడ్ కూడా ఎందుకు? ఇంకా మన సామాన్లన్నీ లోపల సర్దేశాం. ఏంటి వాటర్ తీసుకున్నాడా? ట్రేడా ఏం చెప్తావరా నాకు? 6 లెదర్ ఇస్తే ఒక ఎమరాల్డ్ ఇస్తాడంట. ఒక ఎమరాల్డ్ 3 ఎమరాల్డ్ ఇస్తే ఒకటి ఇది ఇస్తాడంట. ఇదేంటిది? లెదరే. లెదర్తో మనకంత ఫరక్ పడదు. ఫరక్ పడిద్ది, చాలా పడిద్ది. హలో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ కేవ్కి దానికి కనెక్షన్ ఉన్నట్టుంది. ఉంటుంది. ఆగండి, ఎక్కడెక్కడ చూసాను. అదిగోండి.
ఇప్పుడు వెళ్ళమే టార్చులు పట్టుకొని ఏమన్నా టార్చులు పెట్టేసాను లోపల. టార్చులు పెట్టేసాను గైస్ లోపల. ఎక్కడెక్కడ ఎక్కడ టార్చులు తీసుకో. ఎక్కడ 2 ఉన్నాయి. ఇవి ఎత్తే ఇవి మనయ్యే. ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదే మందే. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి మనయ్యే. అవు అన్నీ కలెక్ట్ అయినాయిగా. 10 టార్చెస్ వచ్చినాయి. సెట్లేండి 10. ఇప్పుడు ఈ టార్చులు పట్టుకుని లోపల వెలుతురులో అందరిని ఎతికి చంపి నరికి ఎగిరి తన్ని కాళ్ళు ఎగరేసి బ్యాటింగ్ ఆడాల్సింది. ఎలా ఫ్రెండ్స్, నీ దమ్మే బయటికి రారా. ఇప్పుడు మనం వాడిని చూసి నీ దమ్మే బయటికి రారా అనుకుంటున్నాం, కానీ ఆడు నీ దమ్ము లోపలికి రారా అంటాడు. వాట్ ద ఫిష్. వామ్మో ఇది చాలా పెద్ద గేవే గాయ్స్. సౌండ్లు అదుగండి. జాంబీలమ్మరే. దారా బాటుగాడికి ఏమ్మా బంటి ఏంటి ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇదేంటిది? ఇది కాపురా. ఏంట్రా మీరు వదులుతుంటే ఎక్కువ చేస్తున్నారు. రండి వస్తు లేపేద్దాం అందరినీ. ఇంకెవడొస్తుంది నెక్స్ట్ లైన్కి? ఆ బొడ్డ జాంబీకి తగలట్లేదు గైస్. ఎలా తగులుతారా నీకు బొడ్డ? హలో బొడ్డ, ఆగండి. బొడ్డ అనే బదులు ఇక్కడ కొన్ని టార్చులు వేసుకుందాం. స్పాన్ అవ్వకుండా ఉంటాయి. మళ్ళీ స్పాన్ అయినాయి అంటే పెద్ద తలకాయ నొప్పి. అమ్మ 2 కళ్ళ జాంబీలే. అరే బొడ్డల్లారా, మీ నాన్నని మీ అన్నని అయ్యమ్మో ఎంటర్మేను. తూ నీ కళ్ళల్లో చూస్తుందారా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడురా అంట నేను. జాంబీ విలేజర్లు పాపం విలేజర్ని స్కామ్ వేస్తారు. ఏంట్రా నువ్వు? హే బాటుగా అగో నీ కళ్ళల్లోకి చూసాను. వచ్చాడు వాడు బాటుగాడు. ఇటు వచ్చినా పర్లేదు, కొట్టేసుకున్నాను. హెయ్ బాగా బాటుగా పైకి కొంచెం పుడుతుందా ఏంట్రా? భయపడ్డావా? ఎటు వస్తావు? ఎటు నుండి వస్తావు? నువ్వు మాయమవుతావు అంటే మాకు కనబడవు అనుకుంటున్నావు ఏంటి? ఎటు నుండి వస్తావు? బాటుగాళ్ళలాగా వెళ్ళిపోయాడు లోపలికి భయం వేసి. కోలే కనబడుతుంది కలిసి నాకు, అసలు ఏం కనబడట్లా. అయ్యో మన చూడబోని అప్పుడే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆగండి, మనకాడ 26 ఐరన్ ఉంది. ఇప్పుడు ఆ 26 ఐరన్ని స్మెల్ చేద్దాం. ఎంత వస్తే అంత చేసుకుందాం. అంతే టెక్నాలజీయా. సరిపోకపోతే కొంచెం మైనింగ్ అయితే వెళ్దాం. ఫస్ట్ నాకు ఐరన్ స్వాడ్ ముఖ్యం, షీల్డ్ ముఖ్యం, చాలా ముఖ్యం. స్వాడ్ షీల్డ్. కోల్ బయటకు రా. స్మెల్ట్ అయితే అవుతుంది కోల్. సో ఇక్కడ అవుతుంది 29. అసలు ఒకసారి చూసుకున్నా క్రాఫ్టింగ్ టేబుల్లో ఎంత పట్టిద్ది మాకు. నాకు తెలిసి 24 అంటే చాలా ఎక్కువే పట్టిద్ది. ఇది అంతా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ఇప్పుడు మనం ఎంత స్మెల్ చేసాం? కరెక్ట్గా మన ఆర్మర్కి అయితే సరిపోయేది గైస్. 24 ఆర్మర్కి
అది సెట్ గైస్. ఏయ్ మైనింగ్ ఎవర్రా మల్లసూర్యని కొట్టినట్టు సౌండ్ వచ్చింది. ఎవర్రా రే మా మల్లసూర్య మీద చెయ్యేసారా నరికేస్తా. ఎవరు కనబడట్లా మల్లసూర్య ఏడు అసలు. హలో అన్న నమస్తే, ఎలా ఉన్నారు? ఇంట్లో అందరు బాగున్నారా? సర్లే ఇంకెళ్ళిపోదాం. ఇదేంటి వీడు ఎక్కడ వస్తున్నా వస్తూనే ఉంటాడు వీడు బాటుగాడు. హలో బాబు ఏమిస్తావు నాకు? ఆ కెమెరాలు ఇస్తే ఏటుడ్డు ఇస్తావా? ఏం చేసుకోను వాడు ఇది ఇస్తా వాడు ఇది ఇస్తాడు అంట. వేరే ఇదేంటిది? ఇది అన్బ్రేకింగ్ 2 ఊరే ఫ్లాష్ మ్యాన్. ఆగండి గైస్, ఇప్పుడే నాకు ఆడున్న హేబిల్స్. ఓ మై గుడ్నెస్ హేబిల్స్. అరే నన్ను అనవసరంగా హేబిల్స్ అన్నీ కన్వర్ట్ చేస్తా. అరే నువ్వు ఎక్కడ ఉండరా? ఇక్కడ ఉండు, జస్ట్ ఎక్కడికి పారిపోబాకు. అయ్యో అయ్యయ్యో అనవసరంగా హేబిల్స్ అంతా తీసామే కావాలని. ఫుడ్ కోసమని. పొలాలు పెరిగితే హేబిల్స్ వస్తాయి. మళ్ళీ హేబిల్స్ కింద కనెక్ట్ చేసుకోవచ్చా గైస్? వీటిని నాకు అర్థం కాదు. చేయగలిగితే సంతోషం, ఆనందం, ఉత్సాహం. అన్బ్రేకింగ్ 2 ఎఫిషియన్సీ 2ని అంత వేస్తున్నాడు వేసాడు. అసలు నార్మల్గా హేబిల్స్ అక్కడ కూడా లేదా మన ఇన్వెంటరీలో? ఏను దానివే. బా 3 వీట్ ఉంది గైస్. ఒక హేబిల్ క్రాఫ్ట్ చేయడానికి ఏం కావాలి? హౌ టు క్రాఫ్ట్ ఏ హేబిల్. ఇంకా 6 వీట్ కావాలి గైస్. ఇప్పుడు వీట్ ఎక్కడి నుండి వస్తే నాకు అర్థం కాదు. ఆగండి, ఫార్మర్ భయ్యా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హలో ఫార్మర్ భయ్యా. అచ్చా ఓ మై గుడ్నెస్. సెట్ 1 2 3 4 5 6 నైస్ గైస్. బా నాకు ఈరోజు అదృష్టం ఎలా ఉందంటే మామూలుగా లేదు, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆడేవడేంటో అన్బ్రేకింగ్ 3 ఇవ్వడమేంటో, మనకి ఎఫిషియన్సీ 5 ఇవ్వడమేంటో. ఏయ్ ఇయ్యు ఒక హేబిల్ ఇచ్చేస్తానరా నీకు. ఒక హేబిలే కదా ఇటుదా. యా బాబు బంటి ఎటు పారిపోతున్నా? హలో ఒక హేబిల్కి ఒక ఎమరాల్డ్. ఓ మై గుడ్. ఒరే నేను 12 ఎమరాల్డ్స్కా. నేను ఇంకా హేబిల్కి ఒక పికాక్స్ ఇస్తాడు అనుకున్నా గైస్. ఒక ఎమరాల్డ్ 12 ఎమరాల్డ్స్కి. అరే నువ్వు ఎక్కడే ఉండరు, నువ్వు ఎక్కడికి వెళ్ళకరా. ఆగండి గైస్, ఆ వీట్ అంతా లేపేద్దాం మనమే. ఎన్ని హేబిల్స్ అయితే అన్ని వస్తాయి మనకు మళ్ళీ రిటర్న్గా. ఏంటంటే ఎంటర్ మ్యాన్ వెళ్ళిటొచ్చు గైస్. ఇందాకడే కదా గైస్ ఇవన్నీ ఫుల్గా నిండుకున్నాయి. అందుకే ఈ ఫార్మర్ విలేజర్లు అంటే నాకు నచ్చరు. అంత నిండుకున్నాయి అలా పాడేసుకుంటే ఎట్లాగా? సరే పాడు చేసుకుంటే ఎట్లాగా? చచ్చా. ఓ సరే పడ్డా. ఇంకెక్కడ పొలాలు? హలో ఇది బొడ్డ పొలాలు. 7 వచ్చినాయి గైస్. హేబిల్కి ఒక ఎమరాల్డ్. అరే ఆడేడి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటాడు. అన్నా నైస్ అన్నా. అన్నా నువ్వు దీని లోపలే ఉండన్నా. కాగండి లీడ్ ఉంది, లీడ్ తీసుకున్నాను. తొందరగా ఏది అదేది. నువ్వు దీని లోపలే ఉండిపోరా, ఇంక బయటికి రాకరా. నువ్వు బయటకు వచ్చావా నీ పని అంతే గైస్. ఎలాగోలాగా ఆ 12 ఎమరాల్డ్స్ మనం కష్టపడి సాధించేస్తే ఒక పికాక్స్ అయితే వచ్చింది అనమాట మనకి. ఎఫిషియన్సీ 2 ఎంతో. అన్బ్రేకింగ్ 2 ఉంది. అసలు అన్బ్రేకింగ్ ఉందంటే ఇంకా సూపర్. అది ఎంత అయినా 26 అయ్యింది. నైస్. హేబిల్కి ఇంకెంత కావాలి? అబ్బా ఇంకొక 2 వీట్ గైస్. 2 అంటే ఒక హేబిల్కి 9 వీట్ కావాలి.
అనవసరంగా ఉంది. హలో ఫార్మల్ వేరేదిర భయ్యా, కొంచెం చూడు భయ్యా, నాకు నీ అవసరం భయ్యా. ఆడున్నాడా పోయాడా, డిస్పోన్ అయిపోయాడా? అవ్వండి అన్నాడులే, ఉండాలే. ఊరే నువ్వు ఉండాలిరా రే, నువ్వు లేకపోతే నేను ఇంకా అయిపోయింది నా బతుకు. తొందరగా గ్రో అవ్వు. అసలు ఎప్పటికీ నేను ఒక స్కెల్టన్ నేను చంపాను గైస్, నాకు అర్థం కాదు. ఒక స్కెల్టన్ని చంపినా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బోన్ మిల్క్ మనకి. ఇది చంపండను, ఎస్ చంపలా. అనవసరంగా ఏ వెళ్తూ వేస్ట్ పెట్టాం గైస్. సర్లేను గైస్, ఇప్పుడు లోపలికి వెళ్తా. నా స్వాడ్ ఇరిగిపోయి అంతవరకు ఫైట్ చేస్తా వస్తా అని అనుకోబాకండి. ఇప్పుడు ఏఎఫ్కే చేయడమే ఇదంతా అయ్యేంతవరకు. ఇక్కడే ఉందాం, మొత్తం అయిపోయిన తర్వాత వద్దాం. అవును కొంచెం బ్రెడ్ తిందాం. ఇక్కడే వచ్చేస్తా, ఓకేనా? సో ఇదైతే మన తర్వాతి పంట అనమాట. లిటరల్లీ చాలా టైం పట్టింది. అంతసేపు అంటే నేను బయటికి వెళ్ళి ఆడుకుని కూడా వచ్చాను అప్పుడే. సో ఇదైతే మన ఫస్ట్ పంట పండించింది. టేబుల్స్ కోసం కష్టపడుతున్న జీవిని నేను, కష్టజీవిని. కొన్ని చోట అయితే ప్లాన్ చేయలేదు. సో ఇట్లా ఏఎఫ్కే చేస్తూ ఉంటుంటే మధ్యలో అయితే నాకు పెద్ద షాక్ అయితే తగిలింది. నేను పెడతలేరా విలేజ్రా కాదు, బుడ్డ విలేజ్రా. ఇందాక నేను అటువైపు పొలం అవ్వండి, అక్కడ పెరుగుతుంది. అదేంటిది అది, అక్కడేదో ఉంది గైస్, అది పొలాలు ఏదో. నాకు డిఫరెన్స్ తెలీదు, సీడ్స్ది డిఫరెన్స్ తెలియక ఏంటిది ఇది పాయిజనస్ పొటాటోనా, వాట్ the fish is going here bro? Poisonous potatoes. మూడు వచ్చినాయి. తింటే ఏమైంది? నార్మల్ పొటాటో ఒకటి వచ్చింది, పాయిజనస్ పొటాటోస్ 3 వచ్చినాయి. వద్దా ఈ మధ్యలో ఒక పెద్ద ఘనకార్యం జరిగింది అన్నాను కదా, అదేదో కాదు ఇదే అనమాట. సో మనమైతే ఇట్లా ఏఎఫ్కే చేస్తూ ఉంటుంటే ఊరికి ఎట్లా చూసా అక్కడ ఉంది ఐరన్. చాలా దూకేద్దాం. సో కొంతమంది విలేజర్స్ అయితే ట్రాప్ అయిపోయినారు లోపల, పాపం ఇరుక్కుపోయారు. వన్ జాలి ఉంది. చలో అయిపోయింది 30. నైస్రా బుల్లడా, నువ్వు ఇంకా లోపల ఉన్నావా? నైస్రా. వా ఈరోజు అట్లా కొట్లాగా ఆ ఐరన్ ఎన్చాంటెడ్ పికెట్స్ తీసుకోవాలి. ఎన్చాంటెడ్ పికెట్స్ అది 3. అబ్బాబాబాబా నైస్ గైస్, 3 వచ్చినాయి. पूरे నేను నీతో ఇంకా ట్రేడ్ చేయాలనా బాబు బుల్లడా? ఫస్ట్ ట్రేడ్ కరంగే మే तुमको ట్రేడ్. ఇయ్యా గైస్ ఆఫర్ తీసాడు గైస్ ఇడు. నైను అయ్యా అన్యాయం గైస్ ఇది. కావాలి నాట్ ఎనఫ్ ఎమరల్స్, ఎఫిషియన్సీ టు అన్బ్రేకింగ్ టు. అండ్ ఒక మిల్క్ బకెట్ ఇస్తే 2 ఇస్తాడు ఎమరల్స్. ఏక్ మిల్క్ బకెట్ 2 ఎమరల్స్. ఏంటి మా అబ్బా మల్లసూరి బాబాయ్ ఫామ్లో ఉన్నట్టున్నాడు. ఆ ఎండర్ మ్యాన్ లేవేసినాడు అప్పుడే. ట్యాప్ టు టాక్ చాట. ఇది నా చెస్ట్ రే ఇది. లోపలికి వెళ్ళేవాడు. ఆగండి, స్మెల్ట్ అయిపోయిన ఐరన్తో. సారీ ఫ్రెండ్స్, ఇది స్మెల్ట్ అయిపోయిన ఐరన్తో మనం ఒక బకెట్ చేద్దాం, ఓకేనా? ఈ బకెట్తో ఇప్పుడు ఆవుడు కాలు వెళ్ళాలి. ఆవులు కౌస్ ఎక్కడున్నాయి? వేర్ ఈజ్ ద కౌస్? ఐ నీడ్ కౌస్.
వద్దనుకున్నప్పుడల్లా కనబడతాయి, ఇప్పుడు ఎందుకు కనబడవు నాకు అర్థం కాదు అదే మాట. ఓ బంటి దారా, అరే నేను వేసుకుని వెళ్ళాలిరా, పని వచ్చిందిరా మన ఇద్దరికి ఇప్పుడు. రే బంటి, ఆడేంటి వెళ్తాడు ఇటు రమ్మంటే. గొట్టారా నైస్రా బుల్లడా, ఎగుర్రా బయటికి, ఎగుర్రా ఫెన్స్లో ఉండి బయటికి. నైస్రా, ఇప్పుడు పదరా. అదిగో కవ్వు, అదిగో 2 కవ్వులు. నైస్రా, ఇది ఒక మిల్క్ బకెట్. ఏ బాబు బాబు బద్దాం, ఇది ఒక మిల్క్ బకెట్ ఉంది. అయ్యయ్యో ఇడు బకెట్లు కూడా తీసేసుకుంటున్నాడు గైస్ బాటుగాడు మొత్తం. ఆగండి, అయితే నేను నా ఐరన్ ఫుల్ ఆర్మర్ చేసేసుకుంటా. ఫుల్ ఆర్మర్ చేసుకుని దాని తర్వాత ఇంకా ఇప్పుడు దొరికిన ఐరన్ దాంతో దీంతో మొత్తం కలిపి ఏది గైస్, ఇదొకటి 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 ఇదొకటి. సో ఫైనల్లీ వీ హ్యావ్ అప్గ్రేడెడ్ టు ఐరన్ ఆర్మర్ అనమాట. ఎందుకు ఇట్లా వేసేసుకున్నాం డైరెక్ట్గా. ఏయ్ బాబా బాబా సూపర్ రా నువ్వు. సో ఐరన్ ఇంకా ఎంత ఉంది, 2 మిగిలింది. ఆగండి, ఇంకా ఐరన్ దొరికింది మనకు కొంచెం ఉందాక, 8 దొరికింది. ఇప్పుడు 8 ఐరన్ కూడా స్మెల్ట్ కొట్టేద్దాం. ఇప్పుడు 8 ఐరన్ కూడా స్మెల్ట్ చేసేస్తే అంత వచ్చింది, 10 వస్తాయి. 10 వాటిలతో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. 10 వాటిలు ఆగండి. స్టిక్స్ రావా? హలో, నాకు తెలిసి ఇంకోటి కావాలి స్టిక్స్. అదే నా బెడ్ తీసాను. హలో స్టిక్స్ 4 వస్తాయిలో. ఇప్పుడు దీనిలో వెళ్ళి ఐరన్స్ వాడి చేసుకున్నారు. ఏయ్ సూపర్ సెట్గా అయింది. ఇంకా వచ్చిన ఐరన్ మొత్తంలో ఆగండి చెప్తాను. 1 2 3 4 5 6 అండ్ బయట నైట్ అయిపోయింది అండ్ అప్పుడే అబ్బో అయిపోయింది. అదిగోండి ఇంకా చాలాసేపు ఉంది దాంట్లో. అయ్యో నేను ఒక షౌల్ క్రాఫ్ట్ చేశాను గైస్, పకోడీ. కానీ షౌల్తో నాకేం పని? అయ్యయ్యో ఇప్పుడు స్టిక్స్ కూడా లేవు గైస్. ఇప్పుడు డొల్ల అమ్మయ్యా దీనికోసం గైస్. యుద్ధానికి సిద్ధమైన భైరవుణ్ణి చూసారా మీరు? పొద్దున్న ఇక చూపిస్తా. యుద్ధానికి బయలుదేరిన భైరవుడు ఏస రుద్రస్త. భలే ఉన్నారు మాడు. ఏయ్ ఎంత ఐరన్ వచ్చింది? 7 అంటే 2 బకెట్లు వస్తాయి. 2 బకెట్స్. ఇప్పుడు ఆ 2 బకెట్స్తో 2 కౌస్ మిల్క్ తీసుకుని అది కమ్మినామంటే సూపర్ రా. ఇంకా చాలానే కావాలి కానీ సరిపోవు ఐరనే. నాకు ఈ ఐరన్తోనే వేసి పెద్ద బాధ అవుతుంది. ఐరన్ దొరికేసిందంటే ఇంకా బాధ లేదు, భయము లేదు, దిగులు లేదు, దుఃఖం లేదు. అగొండు కవ్వు. అది 2 బకెట్లు మిల్క్. ఎంజాయ్.
ఎంజాయ్ పండగ వాడి దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు మన బతుకు. అంటే ఇప్పుడు 4 ఉన్నాయంటే 8 వస్తాయి మనకి. 8, 9, 10, 11, 12 ఇయ్యు ఏలు బంటి బాస్ వేరే ట్రేడరా అయ్యో గైస్ ఇది ఆఫర్ కూడా తీసాడు గైస్. ఛీ 7, 8, 9, 10, 11, 12 ఇంకా 5 ఎమరాల్డ్స్ కావాలి గైస్. మనం అట్లా కొట్లో 5 ఎమరాల్డ్స్ తీసుకోవాలి. పర్లేదులేండి వాటర్ దొరికింది మనకి. వాటర్తో MLGలైనా చేసుకోవచ్చు. అయ్యా అనవసరంగా ఆడి వల్ల నా ఐరన్ వేస్ట్ గైస్. ఆడి కోసం నేను ఐరన్ పికాక్స్ కూడా చేసుకోకుండా కూర్చున్నా. ఛీ ఇంకేమన్నా ఉన్నాయి ఎమరల్స్ రావడానికి? వెయిట్ సెకండ్ ఆగండి. మన బండి గడేది. అరే బండి అజ్జో మన బండి కానీ అక్కడ వదిలేసాను గైస్ నేను. అరే బండి అదిగోండి మన బండి గాడు. అరే బండిగా ఎట్లా వదిలేస్తున్నారు నన్ను. సో ఇప్పుడు మనమైతే మనం దాటుకుని వచ్చిన పాత కొండలు మీద ఎమరల్స్ చూసామే, ఆ ఎమరల్స్ తెచ్చుకోబోతున్నాం. ఇప్పుడు ఎమరల్స్ కోసం నేను సాహసాలైనా చేయడానికి సిద్ధం. యుద్ధానికి సిద్ధం అన్నట్టు సాహసాలకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా బంటి? ఎగిరిచ్చు గాల్లోకి, ఎగిరిచ్చు దాన్ని గాల్లోకి. ఎక్కడ కాదు గైస్, ఎక్కడో చూసిన షీల్డ్ ఒకటి చేతిలో ఫోటోది. కావాల్సినప్పుడు ఉంచుకోవాలి షీల్డ్ చేతుల్లో, లేకపోతే కనబడదు సావదు ఫ్రంట్ది. వెళ్ళండి ఎందుకులేండి చూసుకున్నాం. వాడైనా కొట్టాడంటే ప్రొటెక్షన్ వచ్చింది. చేతిలో కత్తి సుత్తి అన్నీ పెట్టుకొని ఫస్ట్ పర్సన్ వ్యూలో నుండి అవ్వం. ఇప్పుడు మంచిది, దూరంగా ఉన్నాయి కూడా మంచిగా కనబడతాయి. ఈ నీనని దుమ్ము చాలే. సారీ రా బంటి, మనం ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. మళ్ళీ మర్చిపోతాను ఇంటికి దారి. ఇప్పుడు ఈ చెరువుని దాటాలా? అయ్యయ్యో మన బంటి కూడా పెద్ద పెద్ద దెబ్బలు తగిలేస్తున్నాయి గాయస్. ఎలా ఉన్నాడు అసలు మావాడు? భలే ఉన్నాడు. ఎగుర్రా బంటి గాల్లోకి, అద్దిరా నైస్రా. ఎగురు పైకి ఎగురు, ఇంకా ఎగురాలి. అద్ది నైస్రా, అద్ది. ఎగిరిచ్చు గాల్లోకి ఎగిరిచ్చు. నైస్రా. మనం ఎక్కడో చూసాం గైస్ అప్పుడు ఎమరాల్డ్స్. ఏదో కొండ, పెద్ద కొండ మీద నుండి దాటుకుని వచ్చాం. అప్పుడు మనం పెద్ద కొండ మీద స్టంటులు చేసుకుంటూ దాటుకుంటూ వచ్చాం. వచ్చి చూస్తే విలేజ్ అక్కడ ఉంది, ఆనందించాం. అప్పుడు పంపతీ సాకుండా ఏంటది అనుకుంటా. పదండి చూద్దాం ఇంకేముందో మన బస్సుకి. ఇలా అయితే రేపు పొద్దున పట్టిద్ది గైస్. సో నాకైతే ఇక్కడ వచ్చేసారి లైర్ని అయితే కనబడింది కొంచెం. సమయ అబ్బే సింగిల్ ఫిష్. అయ్యా ఇప్పుడు పైకి ఎక్కడం ఎలా గైస్?
అరే పైకి దారి. ఇల్లు ఏంటి మైండ్ క్రాఫ్ట్ ప్లానింగ్ చేశాడు అంటే నన్ను బండి కానీ చంపేయడానికి. అయ్యయ్యో వద్దమ్మా. ఏ బంటి దానిలోకి వెళ్ళకు, దానిలోకి వెళ్తే కిందకి లాగేసుకునిద్ది నేను. అది అబ్బా నెలలు ఎగరలేకపోతున్నాడు మన బంటి గాడు. ఎగుర్రా రే బంటి, ఒక్క బ్లాక్ ఎక్కరా పైకి, చాలురా బంటి, నైస్ రా. దీంట్లో చేద్దాం ఒక పీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేస్తున్నాను నేనైతే. అలాగంటే ఇప్పుడు బోట్లో అవ్వదా నేను అంటే ఇప్పుడు బోట్లో అయితే ఇంకా నన్ను బండిని వేసుకుని డింగు చిక్కు డ్యాన్స్ వేయడమే. అయినా బోట్ క్రాఫ్ట్ చేయడానికి షవల్స్ కావాలా? అయ్యి వచ్చేస్తుంది. మన పక్కన ఎందుకు షవల్స్లో 2 పెట్టాడు ఆగ్రా. అయ్యో బంటి వెళ్ళిపోతున్నావు లోపలికి, ఏంటో రే చూసుకోకుండా. అవును ఫ్రెండ్స్, మన బంటి కానీ బోట్లు ఎక్కేయచ్చా? ట్రై చేద్దామని. అరే బంటి నువ్వు నీళ్ళలోకి రా. అది కొంచెం లోపలికి పోయి. అరే సారీ రా. అరే పోనీ ఇది కాదు. అరే సారీ రా బంటి. అరే బంటి ఎక్కరా? అజ్జా కొట్టేస్తున్నాం వేసాను పాపం. మనం ఎందుకు టచ్ అయిపోతుంది అర్థం కావట్లే నాకు. అరే బంటి ఎక్కువరా నువ్వు బోట్లోకి. సారీ ఫ్రెండ్స్, మన బంటి అయితే ఎక్కలేకపోతున్నాడు. మన బంటి ఎక్కలేకపోతున్నాడు బోట్లో. ఇటువైపు మన ఇల్లు డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు మర్చిపోయినంత పెద్ద స్టంట్ అయ్యిద్ది. సో అక్కడికి వెళ్ళాకైతే వస్తాం. సో గాయస్ మనమైతే ఎంత ఎత్తుక్కున్నా మనకైతే దొరకలేదు కొండ. సో ఇంకా అసలు వదులుకోవడమే. అంత మంచి అన్బ్రేకింగ్ టు ఎఫిషియన్సీ 504 ఎఫిషియన్సీ 222. అంత మంచి ఐరన్ పికాక్స్ అది కూడా. దాన్ని పోగొట్టుకోవడమే. సాగండి రేపు పొద్దున్న కల్లా స్లీప్ వేసేసి వద్దాం. మర్చిపోయాను నేను డైరెక్షన్ విలేజ్కి. అయ్యో కొడుతున్నాయ్యా నన్ను బండిని వాళ్ళు. అదిగోండి నార్మల్గా అప్పుడే డ్యామేజ్ పడిపోయాను. 2 రోజులైనా ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నా. కావులకి వెళ్ళి అయితే స్లీప్ వేసేద్దాం. పదండి చలో. ఏది మనం అంటూ సాఫ్ట్వేర్ వాడుకున్నది. సో గైస్ అయిపోయింది అసలు. ఇంకా అంత మంచిది గైస్. నాకు పోగొట్టుకోవాలనుకోవట్లా. మొత్తం 6 ఎంబ్రాయిల్స్ వచ్చినాయి గైస్ మనకి. ఏంటంటే బైక్ ఎక్కాడు కామెడీగా. బా 9 డైమండ్స్ గైస్. అదేదో ముందే దొరుకుంటే సూపరు. పదండి గైస్ విలేజ్ అంతా ఎత్తుకేద్దాం. బేస్ట్ అవును కట్టరు. ఇదేంటిది? దీని లోపల ఏముంది? దీని లోపల ఏం లేదు. ఇట్లా ఏదన్నా దొరికిద్దని చెప్తే ముందే ఎత్తుకునేవాడుగా. ర్యాండమ్ లూట్ ఉండేదిగా, యాపిల్స్ తొక్క తోలు అలా ఉండేది కాబట్టి ఇంకా నేను వదిలేసా దొరకదులే అని.
3 ఎమరాల్డ్లు సరిగ్గా దొరికినాయి. ఈ డోర్ ఓపెన్గానే ఉంది, ఇది ఓపెన్గానే ఉంది. ఇది ఉన్నాక వెళ్ళొచ్చాం, ఇది ఓపెన్ అయ్యా ఉంది. ఇది అంటే ఇది ఉన్నాక జస్ట్ ఓపెన్ చేసాను. సైడ్ వైపు అయిపోయింది, ఇంక ఇటువైపు వద్దాం. అవునండి, ఇదేంటి ఇది అటువైపు తిరుగుంది. అయ్యబ్బా నా భైరవా, దీన్ని చూసా బా సెట్ గైస్. స్టాక్ బ్రెడ్ 18. అబ్బా విరాట్ కోహ్లీ బా 18 ఎమరాల్డ్స్ విరాట్ కోహ్లీ బా. లక్ అంటే ఇది కదా గైస్, ఇది కదా లక్ అంటే. సూపర్ బాబా. ఇంకేమన్నా ఎమరాల్డ్స్ దొరుకుతాయా? ఇంక అయిపోయినాయి నాకు తెలిసి. లూట్ ఉన్న చెస్ట్లు ఉన్న వీళ్ళే హౌస్లు ఇవి అనుకుంటా. తొందరగా ఎక్కడున్నాడు? ఏంటాడి 2 ఉంటాయి కదా, ఒకటి విడిపోయింది ఏంటి సపరేట్గా. ఏడు ఆడేడు తుత్తు. అమ్మో ఈ లీడ్ లోపలికి వేసింది. అమ్మో దడుచుకున్నా. రే ఆడకు పూసి వచ్చావురా. What the heck? जा क्या गाइस, क्या हुआ? अरे आड़ ఎన్నాడు వరకు ఏడిడు? అరే నువ్వు కదరా ఎన్నాడు వరకు? అరే పికాక్స్ ఇస్తా, అది ఇస్తా, పొగడి ఇస్తా అన్నా. అరే అట్లా మారిపోయిద్దిరా. అరే లక్ అనుకున్నా అసలు. అరే రాండ్రా, అరే ప్లీజ్ రా. మచ్చి నాకు ఎన్చాంట్మెంట్ దొరుకుతున్నాయనేగా మోజాంగడికి అంత దోలా. అరే అట్లా మారుస్తారా నువ్వైనా? నాకు అర్థం కాదు. 4 పెట్టాడు 3 డైమండ్స్ అసలు అట్లా మారుస్తావురా నువ్వు? షీ బాబు. అడటన్నా పారిపోయాడేంటి? వేరేవాడే ఎంటుకొని. అరే ఒక్కలా నెరికినావా? అయ్యయ్యో ఎటు వెళ్ళిపోయాడు గైజాడు. వెళ్ళగలరా బిడ్డకి? అవన్నీ నేను అక్కడేసాను స్లీప్. మన ఇంటి ముందు కాదా? ఓ ఇదే కదా మన ఇల్లు. సరే మర్చిపోయాను. ఎందుకు బెస్ట్ ఎమరాల్డ్స్ కూడా దీనిలో సర్దేద్దాం. విలేజర్లు కాడ ఎక్కడైనా ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. కొని ఆగుండు బుక్స్ తోడేగా ఎన్చాంట్మెంట్ బుక్స్ ఇస్తాడా అంటే 9 ఎమరాల్డ్స్కి బుక్స్. ఇదేంటిది? ఇక్కడ పేపర్ కావాలంటే షుగర్ కేన్ కావాలి. అగోండి ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఇడాడు మనకి ఎలాంటి వాడు అంటే అది బుక్స్ ఇచ్చాడు, ఎన్చాంట్మెంట్ బుక్స్ ఇచ్చాడు, లైబ్రరీ వాడతాడు, అదేదో జరుగుద్దిగా. అలాంటి వాడు కావాలి. హలో గైస్ అయినా అట్లా మారిపోయేది గైస్, నాకు అర్థం కాదు. అరే వాడు ఇందాక వరకు ఇట్లా ఇస్తాను నేను నా ఐరన్ పికాక్స్ అండ్ బ్రేకింగ్ 2 అది ఇది అన్నాడు. ఇప్పుడు ఎట్లా మారిపోతాడు వీడు? 9 డైమండ్స్ వీడికి పెడతాం. రాదులే ఇంకా అంత నమ్మకాలు ఎంచుకో అవసరం లేదు సార్.
అంత నమ్మకం ఉంచుకునేగా ఇప్పుడు అడి మీద అంత బొగ్గయ్యేమో. వేరే ఏంట్రా పిల్ల ఓ పక్కి బాటుగా మళ్ళీ సూర్య చూడలేదు కదా, చూడలేదులేండి. ఏంట్రా నువ్వు మళ్ళీ సూర్య లేడుగా. ఏంద్రా నువ్వు, నీ బాధ ఏంట్రా, నువ్వేంట్రా ఎవడరా నువ్వు బాధగా ఏంట్రా అట్టబడి కడుతున్నావు బాధగా. వెళ్ళిపో లోయలోకి వెళ్ళిపో, నువ్వు అసలు రాకు నాకు కనబడకు. నువ్వు ఏంట్రా నువ్వు కొట్టలేదు అనుకుంటున్నాయంట్రా బాధగా. ఏంట్రా నువ్వేంట్రా ఏం ట్రేడ్ చేస్తావు కోకోడీలో. అరే రే రే ప్లీజ్ రా. అట్లా మారుస్తారు బాటుగా చెప్పరా ఇప్పుడు చెప్పరా బాటుగా 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 బాటుగా. ఎందుకు ఒక 2 షాట్లు వేస్తే స్వాడ్ పోయింది. దీనికంటే ఊరే ఇంకా స్వాడ్ పోలే. అసలు నాకు ఎంత పిచ్చి ఎక్కుతుందండి గాయస్, అంత పిచ్చి పట్టింది. అసలు అంత మంచి బుక్ని ఎట్లాగా స్వాడైనా ఎరగడు వీళ్ళైనా చావాలి. మనుషులు లేదండి ఏ పిగ్గుదానా నేను స్వాడ్ ఎరగట్లేదు. అబ్బాయి ఆ బాటుగాడు కోసం నా ఐరన్ పిచ్చేసి కూడా చేసుకోవాలని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఐరన్ దొరకాలా, ఐరన్ ఎక్కాలా. ఎంత కలిసి మ్యాక్సిమం డ్రాప్ చేసేది మళ్ళీ సురిగాడు 2ో 3ో అనుకుంటా ఐరన్ కాలేదు. మన కాడ ఒకటి ఉంది, ఒక 2. అబ్బా మళ్ళీ సూర్యుని లేపేయాల్సిన సమయం వచ్చింది. దీంతో లేపేద్దాం షాల్తో. బ్లాక్స్ 3 బ్లాక్స్ ఇది కావాలండి. పెరుగు ప్రకాష్ ఆగు వస్తున్నాడు ఆడు. అబ్బో అబ్బో ఎక్స్ట్రీమ్ స్పీడ్లో వస్తున్నాడుగా. ఈరోజు నేను చంపాడే కదా మనకు. ఎంత డ్రాప్ చేసాడు వేరును. 5 అంటే చాలా ఎక్కువే గైస్ డ్రాప్ చేసింది. లేదు సరిపోదు. సో చెప్పినట్లుగానే అయిపోయాం ఐరన్ ఆర్మర్కి షిఫ్ట్. సో ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.